తెలంగాణలో రైతు రుణమాఫీకి సమయం దగ్గర పడుతోంది. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చే పనిలో పడింది రేవంత్ సర్కార్. అసలే తెలంగాణ సర్కార్ను నిధుల కొరత వేధిస్తోంది. ఇప్పుడు రుణమాఫీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కఠిన మార్గదర్శకాలు అమలు చేసైనా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. గతంలో ఇతర రాష్ట్రాలు రైతు రుణమాఫీకి అనుసరించిన మార్గదర్శకాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు రైతులను ఆర్థిక సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అనుసరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను పాటిస్తే 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఐటీ చెల్లించే వారిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 10,000కు మించి పింఛన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి ప్రొఫెషనల్స్ కు రుణమాఫీ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. తెలంగాణలో సుమారు 47 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు. వీరందరికీ బేషరతుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే దాదాపు 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.